రాశి వారికి 24, 25, 26 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీకు డబ్బు దూసుకురాబోతుంది. అలానే మీ సమస్యలన్నీ కూడా పోబోతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, సింహరాశి వారు వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే ఈ సింహరాశి వారికండి మనం చూసుకున్నట్టయితే కొద్దిగా అంటే ఏంటంటే ఇబ్బంది ఉంది. అలానే కాకుండా కొంచెం అంటే బాధపడిపోతున్నారు కదా, కొంచెం డబ్బు రావటం లేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదండి. కాకపోతే ఏంటంటే కనుక ఇప్పుడు మీకు పుష్కలంగా దైవానుగ్రహం కలిగి డబ్బు దూసుకు రాబోతుంది. మీరు ఆశించినంత డబ్బు మీరు పొందగలుగుతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు ముఖ్యంగా అండి దైవారాధన చేసుకుంటే చాలా మంచిది. డబ్బు రావడంతో పాటు మీకు అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే మీ సమస్యలన్నీ కూడా పోయే సమయము, అలాగే దైవానుగ్రహం పొందే సమయం అని చెప్పొచ్చు. ఈ 3 రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుకనండి, ఈ 3 రోజులు కూడా వీలుంటే మీరు అంటే మీ ఇష్ట దైవాన్ని అంటే దర్శించుకోండి. లేదంటే కనుక మీ కులదేవత కావచ్చు, మీ గ్రామ దేవతలు కావచ్చు, ఎవరైనా సరే వారికి ఏంటంటే కనుక చక్కగా ఏదైనా సరే చిన్న నైవేద్యమైనా సరే చేసి పెడితే మీకేంటంటే కనుక రావాల్సిన టెండర్లు, ముఖ్యంగా ఎవరికైతే టెండర్ల పనులు చేస్తూ ఉంటారో, అలానే కాకుండా ఏంటంటే ఇలా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కొంచెం డబ్బుకు ఎక్కువగా ఇబ్బంది ఉండి డబ్బు వచ్చే అంటే ఆనవాళ్ళు ఉంటూ ఉంటాయి కదండి. ఇప్పుడు డబ్బు వస్తుంది, ఒక 3 రోజుల్లో చేతికి అందుతుంది అన్నట్టుగా హోపు పెట్టుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల ధనం వచ్చే అవకాశం అయితే ఇక్కడ ఈ 3 రోజుల్లో క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు ఈ జాగ్రత్తను వహించండి. అలానే కాకుండా ఇష్టదైవానికి మీరు ఏంటంటే కనుక ఏదైనా సరే నైవేద్యం చేసి పెట్టండి. లేకపోతే ఏంటంటే కనుక మీరు అంటే ఇలా నార్మల్గా అమ్మవారికి అంటే సమర్పించుకోండి. ఇలా ఏదైనా సరే అంటే ఒక అరటిపండు కానీ నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించినా, లేదంటే మీ చేతుల ద్వారా నైవేద్యం చేసి పెట్టి అమ్మవారిని చక్కగా అంటే దీపధూపాలతో మీరు అంటే పూజించుకుంటే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక సింహరాశి వారికి ఏంటంటే కనుకనండి డబ్బు దూసుకురాబోతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కొంచెం దుఃఖంలో ఉన్నారు, ఆ దుఃఖం కూడా పోతాయే అంటే సమయం వచ్చిందని ఒక రకంగా చెప్పొచ్చు. 24వ తేదీన మనం చూసుకున్నట్టయితే 24వ తేదీనండి ఇప్పుడు పోయిన రోజుల కంటే కూడా 24వ తేదీ కొంచెం ప్రశాంతత ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే పనులు ఊపందుకుంటాయి. పనులలో బాగా ఏంటంటే కనుక కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే పనులన్నీ కూడా అండి మీకు అనుకూలిస్తాయి. పనుల పరంగా ఏంటంటే చాలా చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక మీకు చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇబ్బందులు అయితే పెద్దగా లేవు. మీకు ఏంటంటే కనుక ఉన్నదల్లా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది. పని పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆలోచన పెరుగుతుంది, కొంచెం టెన్షన్ ఉండే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి అది చూసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ముఖ్యంగా విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలించే సమయం. విద్యలో బాగా రాణించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు